రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఒకవైపు ఏమో మొనగాడు వంశీ, ఇంకొక వైపు ఏమో రచయిత పోసాని. ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కానీ ఒక అతనేమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయారు. అదుర్స్ నిర్మాత కదా, అందులో డైలాగును వాడేశాడు. ఇంకో ఆయనేమో రాజా తప్పైపోయింది, చెప్పుడు మాటలు విని నేను అప్పట్లో చేశాను, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని ఒప్పేసుకున్నాడు. ఇద్దరులో ఎవరు తెలివైన వాళ్ళు అంటారు, ఎవరు తెలివి తక్కువ అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా వీళ్ళిద్దరూ స్వార్థపరులు మొట్టమొదట. వాళ్ళు ఏమి చదువుకోని వాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు. ఎంఏ చేసి సినిమా రచయితగా దాదాపుగా చాలా సినిమాలకి కథా రచయితగా వ్యవహరించి, మాటల రచయితగా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి చాలా ప్రపంచాన్ని చూశాడు. ఈ రోజు అతని వయసు 66 సంవత్సరాలు. అలాగే వలవనేని వంశీ కూడా వెటర్నరీ డాక్టర్. తనేమి ప్లాట్ఫామ్ మీద నుంచి రాలా, లేదు చదువు సంజలు లేని మూర్ఖుడు కాదు. అయినా సరే వీళ్ళిరువురు రాజకీయపు నిచ్చెన మీద చాలా వేగంగా ఉన్నత స్థానానికి చేరాలి అని అంటే వాళ్ళు ఎంచుకున్న రాజకీయ పార్టీలో ఆ నాయకుడి అభిమతానికి అనుగుణంగా ఆ నాయకుడి ప్రత్యర్థుల్ని అత్యంత హేయమైన సంస్కారహీనమైన భాషతో దూషించటం ద్వారా మాత్రమే వాళ్ళ రాజకీయ ఎదుగుదల సాధ్యం అని చెప్పని గుర్తెరిగారు కాబట్టి వాళ్ళ విధానాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న విధానం తప్పని వాళ్ళకి తెలుసు. ఈ రోజు పోసాని కృష్ణమురళి నేను ఆ విధంగా వ్యాఖ్యానించడం తప్పు అని చెప్పని మాట్లాడుతున్నాడు. కానీ నారా భువనేశ్వర్ గారి గురించి వ్యాఖ్యానించిన 4 రోజులకే వలభనేని వంశీ నేను ఆ విధంగా వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు నన్ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను అనవసరంగా అన్యాయంగా ఆమె గురించి వ్యాఖ్యానించాను, ఆమె గురించి వ్యాఖ్యానించడం నా తప్పు అని చెప్పని అది అడ్మిట్ కావటం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? 100కి 100 వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది పూర్తి స్పృహలోనే వాళ్ళు ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. మనం ఒక ప్రాపర్టీ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే మీకు డబ్బులు ముట్టాయా లేదా, మీరు పూర్తి అవగాహనతోటే ఇప్పుడు సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పని కనుక్కున్న తర్వాతే మన ఆస్తి విక్రయానికి సంబంధించిన సంతకాలు జరుగుతాయి అక్కడ. అంటే మనం సౌండ్ మైండెడ్ గా ఉన్నాము, అవగాహనతో ఉన్నాము, మన ప్రాపర్టీ హక్కు వేరే వాళ్ళకి బదలాయింపు జరుగుతుందనే స్పృహలోనే మనం సంతకం పెడుతున్నాం అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతే సబ్ రిజిస్ట్రారు ఆ ఆస్తి క్రయ విక్రయాల ప్రక్రియ పూర్తి చేస్తాడు. అంటే ఒక ఆస్తి కొనుగోలు అమ్మకాలకి ఇంతటి ప్రొసీజర్ ఫాలో అయ్యే ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీల్లో కీలక వ్యక్తులుగా చలామణి వాళ్ళు వాళ్ళ అవగాహన రాహిత్యంతోటో లేదు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతాయి అనేది ఊహించకుండానో వాళ్ళు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పని మనం ఎలా అనుకోవాలి? వల్లభనేని వంశీ అయినా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ లిస్ట్ లో. అంటే ఇవాళ ఇప్పుడు వాళ్ళిద్దరు అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి గురించి మనం చర్చించుకుంటా ఉన్నాం. కానీ సాక్షాత్తు వైసీపీ పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన 2019 ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన నాటి నుంచి కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆ విధమైన వైఖరి ప్రదర్శించడం జరిగింది. ఆయన పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్లు మార్చినట్టుగా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి పెళ్ళాలను మారుస్తాడు అన్న పదం వాడాడు ఆయన. కనీసం పబ్లిక్ ఫోరం లో మాట్లాడేటప్పుడు పాలిష్డ్ గా భార్య అనే పదం వాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సస్పెషల్కి ఆస్కారం లేకుండా వ్యక్తిత్వానికి పాల్పడటమే లక్ష్యంగా ఆ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. ఆ పాల్పడ్డ పర్యవసానం 100కి 100 వైసీపీ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరింది. అంటే ప్రజలలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా, ఆయన పోటీ చేసిన 2 స్థానాలను ఆయన ఓడించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ లక్ష్యం అయితే నెరవేరింది. దాంతో ఆయన ఎంచుకున్న విధానం ఏంటి అంటే మన ప్రత్యర్థుల్ని డిమోరలైజ్ చేయాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం హిట్టింగ్ బిలో ది బెల్ట్. మనం కొన్ని ఆటల్లో నడుము కంటే కింద భాగంలో కొట్టడాన్ని నిషేధిస్తారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే సాఫ్ట్ టార్గెట్ గా ఎంచుకుంటా వచ్చారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు అన్న కారణంగా సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టుని టార్గెట్ చేశారు, హైకోర్టు న్యాయమూర్తుల్ని టార్గెట్ చేశారు, బెదిరించారు, వ్యక్తిత్వానికి పాల్పడ్డారు, వాళ్ళకి కులాలు ఆపాదించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యర్థుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధాన్ని ప్రకటించిన ప్రాసెస్ లో ఆయన సామధాన భేద దండోపాయాలు అన్నిటినీ ప్రయోగించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న పక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులు చాలా సునాయాసంగా డీమర్లు అయిపోతారు అని చెప్పని ఒక లక్ష్యంతో ఆయన పనిచేశాడు. ఆయన లక్ష్యానికి అనుగుణంగానే, ఆయన మనోభావాలకు అనుగుణంగానే ఏం చేస్తే ఏం మాట్లాడితే ఆయనకి నచ్చుతుందో, ఏం మాట్లాడిన వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు ఆయన దగ్గర దక్కుతాయి అనేది పూర్తి స్పష్టతతోటే వల్లభనేని వంశీ అయినా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పూర్తి స్పృహలోనే మాట్లాడిన మాటలు. కాబట్టి వాళ్ళ ఈరోజు పరిస్థితులు వక్రీకరించిన తర్వాత, ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఆ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దూరం జరిగిన తర్వాత, ఈ రోజు వల్లభనేని వంశీ మీదో పోసాని కృష్ణమురళి మీదో కేసులు నమోదవుతున్న తర్వాత, అరెస్టులు జరిగిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపం గురించో ఇంకో దాని గురించో ప్రస్తావించే ప్రయత్నం చేసినా, అంటే ఇక్కడ మాకున్న అవగాహన మేరకు మేము విచారణాధికారులకి సహకరించకుండా ఉంటే, విచారణాధికారులు మమ్మల్ని ఒత్తిడి పెట్టి మనకి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినా కూడా మాకున్న అనుభవంతో వాళ్ళకి మేము సహకరించకుండా విచారణ ముందుకు కదలకుండా ఉంటే మేము ఎండ్ ఆఫ్ ది డే మేము కల్పిట్స్ గా నిర్ధారణ కాము అని చెప్పని ఒక అతి తెలివితోటి వ్యవహరిస్తున్నాం. కానీ ఇవాళ వీళ్ళు కన్ఫెస్ అయినా అవ్వకుండా వీళ్ళ పాత్రను నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు విచారణ సంస్థకి కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర, వాళ్ళ దగ్గర ఆ విధమైన పూర్తి సమాచారం అందుబాటులో ఉన్న దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ కాల్ రికార్డులు, అలాగే మొబైల్ ఫోన్ గూగుల్ టేక్అవుట్, ఏ ఫోను ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎవరి సమక్షంలో ఉంది అనేది పూర్తి స్పష్టమైన సాంకేతిక ఆధారాలతో నిర్ధారణ జరుగుతున్న నేపథ్యంలో అంతటి వల్లభనేని వంశీ కూడా ఎస్ నిజమే, నేను తాడేపల్లి వచ్చింది వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది వాస్తవమే అని చెప్పని కూడా అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ 100% వల్లభనేని వంశీ అయినా లేదు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు విచారణ సంస్థల్ని చాలా తేలికగా అంచనా వేసి, అంటే అధికారం మారిన తర్వాత వచ్చే ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవటం మొదలు పెడితే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైనాట్ 175 అనే భ్రమంలో ఉన్నారు. రాబోయే దశాబ్దాల పాటు తమ పార్టీ తమ నాయకుడి అధికారంలో ఉంటాడు అని చెప్పని భ్రమించారు. తమకున్న ఇప్పుడున్న ఈ రాజకీయపు ఈ గుర్తింపు, గౌరవం శాశ్వతంగా కొనసాగుద్ది అని చెప్పనే ఊహాలోకంలో వాళ్ళు విహరించడంతో వాళ్ళ బరితెగింపు ప్రవర్తనకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వికటించిన తర్వాత కొంతవరకు ఈ ఎదురవుతా ఉన్న కేసుల భయాన్ని నుంచి, ఉచ్చు నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో భాగంగా కన్ఫ్యూజ్ చేసి ఈ సమస్యల నుంచి బయటపడాలని చూస్తున్నారు. అంటే విచారణాధికారుల్ని కన్ఫ్యూజ్ చేయగలగటంతో మేము చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాం అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. విచారణకు సహకరించని వల్లభనేని వంశీ పూర్తి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు. అలాగే పోసాని కృష్ణమురళి కూడా ఎకాఏకిన తనేమి నేను తప్పు చేశానని అడ్మిట్ కాలా. గతంలో పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇంకా వేరే వారిని ఎవరిని విమర్శ చేయను, నా కుటుంబానికి పరిమితం ఉంటానని చెప్పాడు తప్ప ఇప్పటి వరకు నా ప్రవర్తన వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణ చెప్తున్నా అన్న మాట అతను నోటి నుంచి రాలా. తాను తప్పు చేశానని అడ్మిట్ అవడానికి ఇప్పటికీ అతను సిద్ధంగా లేడు. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల మీద మొదట జులుం ప్రదర్శించాడు, హక్కుల గురించి మాట్లాడాడు, విచారణకు సహకరించనన్నాడు, నోటీసులు తీసుకోవడానికి సిద్ధపడలేదు. నోటీసులు ఇచ్చిన తన సతీమణిని కూడా సంతకం చేయడానికి అభ్యంతరం పెట్టాడు. చివరికి కాన్పడి సిచ్యువేషన్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసు విచారణలో కూడా అంటే ఎన్ని రకాల తనకు ఒక మెంటల్ కృష్ణ అని చెప్పని పేరుంది కదా, అంటే సహజంగానే నా మానసిక పరిస్థితి బాలేదు అని చెప్పని ఒక ఒపీనియన్ రప్పించే ప్రయత్నం చేశాడు. మానసికంగా నేను సౌండ్ మైండెడ్ కాదు అంటే, మానసికంగా గనక సౌండ్ మైండెడ్ కాకుంటే
చట్టం నుంచి తప్పించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అటువంటి అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశాడు. అంటే స్పృహలో అవగాహనతోటే తప్పు చేశాడు అన్నదానికి, అతని మానసిక స్థితిగతులు సరిగా లేవు అన్నదానికి మధ్య ఉన్న వ్యత్యాసం చట్టపరంగా అతనికి ఉండే అడ్వాంటేజ్ గురించి అతనికి అవగాహన ఉంది కాబట్టి ఆ విధమైన చిల్లర ప్రయత్నాలు చేశాడు. కానీ చివరగా పూర్తి సాక్ష్యాధారాలు ఎదురు పెట్టిన తర్వాత, ఇంకా తప్పించుకోవడానికి ఆస్కారం లేదన్నది నిర్ధారణ అయిన తర్వాత, అప్పుడు ఎస్ నిజమే, ఇవన్నీ నేను తిట్టిన తిట్లే, నేను అవగాహనతోటే తిట్టాను. అదే సందర్భంలో ఎవరు తిట్టమంటే తిట్టారు, ఆ తిట్టిన స్క్రిప్ట్ నీకు స్వతహాగా నువ్వు తిట్టావా లేదు వేరే ఎవరన్నా తిట్టమంటే తిట్టావా అన్న దానికి మాత్రం క్లారిఫికేషన్ ఇవ్వాల. అటువంటి సమాచారాన్ని విచారణాధికారికి ఇవ్వడానికి సిద్ధపడాల. ఇప్పుడు రిమాండే జరిగింది, కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు, కస్టడీలోకి తీసుకుంటారు. 100% పోసాని కృష్ణమూర్తి లాంటి వాడు ఖచ్చితంగా ఓపెన్ అయ్యే తీరాలి. అలాగే వల్లభనేని వంశీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అదుర్సు సినిమాలో లాగా అమాయకత్వాన్ని నటించే ప్రయత్నం చేసినా అతను అమాయకుడు కాదు అని చెప్పి నిర్ధారణ చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీ కూడా తప్పించుకోవటం అనేది గగనం. ఇప్పటికే అతని పాలనా హయాంలో, అంటే అతని ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో అతని అనుచరుల ద్వారా జరిగిన భూ ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రకృతి వనరుల లూటీకి సంబంధించి పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. వాటిని అన్నింటినీ విచారించడానికి ప్రభుత్వం కూడా అధికారికంగా ఒక ఐజీ స్థాయి అధికారితోటి సిట్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కాబట్టి వల్లభనేని వంశీకి సంబంధించిన పూర్తి సమాచారం న్యాయ వ్యవస్థ దగ్గరికి, విచారణ సంస్థల దగ్గరికి చేరటం ఖాయం. విచారణ సంస్థలు వాటికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు రాబట్టం ఖాయం. వీళ్ళకి సంబంధించిన ఇప్పటి వరకు నమోదైన కేసుల విచారణ ఖచ్చితంగా వాళ్ళకి ప్రతికూలంగా రావటం ఖాయం.